1920లో ఎడ్వర్డ్ హెల్ ఒక ప్రసిద్ధి మత్స్యకారుడు. అతని ధైర్యం మరియు సముద్రం గురించి అతను చెప్పిన అద్భుతమైన కథలకు ప్రజలు అతన్ని మెచ్చుకున్నారు. అతను ఎండీవర్ అనే బలమైన ఓడకు కెప్టెన్గా ఉన్నాడు మరియు అతనికి 20 మంది నమ్మకమైన సిబ్బంది ఉన్నారు. వారు మత్స్యకారులు అయినప్పటికీ ఎడ్వర్డ్ మరియు అతని బృందం మరియు తెలివైన వాటిని అన్వేషించడం ఇష్టపడతారు. ఒక వేసవిలో ఎడ్వర్డ్ దట్టమైన పొగమంచుతో కప్పబడిన వింత ద్వీపం గురించి పుకార్లు విన్నాడు. అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాలేదు, కానీ భయపడే బదులు ఎడ్వర్డ్ ఉత్సాహంగా ఉన్నాడు. అతను ద్వీపాన్ని కనుకొని దాని రహస్యాలను వెతికి తీసేందుకు తన సిబ్బందిని ఒక ప్రయాణంలో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రమాదకరమైన తుఫాన్లు మరియు అపరిచిత జలాల ద్వారా నెలల తరబడి ప్రయాణించిన తరువాత ఎండీవర్ షిప్ చివరకు రహస్యమైన పొగమంచు అంచుకు చేరుకుంది. సిబ్బంది భయాందోళనకు గురయ్యారు, కానీ ఎడ్వర్డ్ వాటిని కొనసాగించమని మరియు పొగమంచుల్లోకి నేరుగా ప్రయాణించమని చెప్పాడు. అప్పుడు ఒకరోజు పొగమంచు క్లియర్ ప్రారంభమైంది మరియు వారు అద్భుతమైనది ఏదో చూశారు. భారీ రోబోలు సముద్రంలో నిలబడి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో జంతువు ఆకారంలో ఉన్నాయి. ఒక పెద్ద డేగ్ రోబోట్ ఆకాశంలో ఎగిరింది. దాని మెరిసే మెటల్ రెక్కలు కాంతిని ప్రతిబింబిస్తాయి. ఒక కొండపై ఒక పెద్ద కాకి లాంటి రోబోట్ ప్రతిదీ చూస్తున్నట్లుగా మెరుస్తున్న కళ్ళతో కూర్చుంది. నీటి కింద ఒక యుద్ధ నౌక అంత పెద్ద చేప ఆకారంలో ఉన్న యంత్రం నిశ్శబ్దంగా కదిలింది. వంశమైన ఓడలు అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉండడం కూడా చూశారు. కొన్ని పాతవి అయితే మరికొన్ని కొత్తగా కనిపించాయి మరియు ఎడ్వర్డ్ మునిపెన్నడూ చూడని డిజైన్లు కలిగి ఉన్నాయి. సిబ్బంది విస్మయంతో చూస్తుండగా పెద్ద గర్జన గాలిని కదిలించింది. ఒక భారీ రోబోట్ జీవి వారి వైపు వెళ్ళింది. ఇది స్పిన్నింగ్ బ్లేడ్లతో ఉన్న 6 జాయింట్ టెంటికల్స్తో ఆక్టోపస్ మరియు డ్రాగన్ మిశ్రమంలో కనిపించింది. దీంతో భయోందోళనకు గురైన సిబ్బంది ఆరోపణలు, ఆయుధాలతో ఎదురు దాడికి దిగారు. యుద్ధం భయంకరంగా ఉంది. రోబోట్ టెంటికల్స్ ఓడలోకి దూసుకెళ్లి డెక్కను బద్దలు కొట్టి మనుషుల్ని సముద్రంలోకి తోసేసింది. ఎడ్వర్డ్ ధైర్యంగా తన సిబ్బందిని నడిపించాడు, కానీ పోరాటం క్రూరమైనది. రోబోట్ స్పర్క్ మరియు పనిచేయకపోవడం ప్రారంభించింది, కానీ చాలామంది సిబ్బంది కోల్పోయారు. ఈ దాడిలో కొంతమంది పురుషులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు విరిగిన ఎండీవర్ షిప్ని ద్వీపం ఒడ్డుకు చేర్చగలిగారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు ఎడ్వర్డ్ మరియు అతని సిబ్బంది చుట్టూ తిరుగుతున్న వింత జంతువులు, వాట్మేషన్ మరియు కొంత భాగం నిజమైన జీవిని చూశారు. లోహపు కొమ్మలతో కూడిన చెట్లు మెరుస్తున్న పండ్లను పెంచాయి మరియు నదులు ద్రవ వెండిలా మెరుస్తున్నాయి. ఎడ్వర్డ్ మరియు అతని సిబ్బంది ద్వీపాన్ని అన్వేషించారు, కానీ అది చాలా ప్రమాదకరమైనది. వారు పదునైన ఉక్కు పంజల ఉన్న తోడేలను, మెరుస్తున్న కళ్ళతో పెద్ద పాములను మరియు బిగరంగా అరుస్తూ శబ్దాలు చేసే పక్షులను ఎదుర్కొన్నారు. అడుగడుగున బతుకు పోరాటం సాగింది. ఒకరి తర్వాత ఒకరు సిబ్బంది ద్వీపం యొక్క ప్రమాదాలకు పడిపోయారు. చివరికి ఎడ్వర్డ్ ఒక్కడే మిగిలాడు. బాధపడ్డాడు, కానీ నిశ్చయించుకున్నాడు. అతను కొనసాగించాడు. ద్వీపంలో లోతుగా అతను గాజు మరియు లోహంతో చేసిన ఒక పెద్ద కోటను కనుక్కున్నాడు. లోపల అతను అర్థం చేసుకోలేని వింత చిహ్నాలతో మెరుస్తున్న ఫ్యానులను మరియు స్క్రీనులు ఉన్నాయి. కోటను అన్వేషిస్తున్నప్పుడు ఎడ్వర్డ్ మెరుస్తున్న యంత్రాలు మరియు వింత కేబుల్తో నిండిన భారీ గదిలోకి వెళ్ళాడు. గాలి సజీవంగా అనిపించింది మరియు ఒక విచిత్రమైన హమ్మింగ్ ధ్వని ఉంది. గది మధ్యలో ఎవరో నిలబడి ఉండడం చూశాడు. ఎడ్వర్డ్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. ఆ వ్యక్తి తనలాగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఎడ్వర్డ్ అతనిని చూసి, ఎవరు నువ్వు? నువ్వు నాలాగే ఉన్నావు. అప్పుడు ఆ వ్యక్తి, వెల్కమ్ ఎడ్వర్డ్, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నా. నేను మనిషిని కాదు, నేను హోలోగ్రామ్, క్రాంతి ఉపయోగించే రూపొందించబడిన త్రిమితీయ చిత్రం.
నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా, అది నీకు మాత్రమే తెలియాలి అని హోలోగ్రామ్ మనిషి ఎడ్వర్డ్కు చెప్పుతున్నాడు. ఎడ్వర్డ్, విను. నువ్వు చూస్తున్న ప్రపంచం భవిష్యత్తుకు సంబంధించినది. ఈ ప్రపంచం నాశనం అవ్వడానికి కారణం నువ్వే. ఈ ప్రపంచమే కాదు, నువ్వు జీవిస్తున్న. హోలోగ్రామ్ మనిషి మాయమైపోయాడు. అప్పుడు ఎడ్వర్డ్కు వెనుక నుండి క్రాంతి మరియు శబ్దం వినిపించింది. అప్పుడు ఎడ్వర్డ్ వెనక్కి చూడగా తనలాగే ఉన్నాడు, కానీ తన ఎడమ చెయ్యి రోబోటిక్ ఆర్మ్లాగా ఉంది. కొద్దిగా మోడ్రన్ దుస్తులతో ధరించి ఉన్నాడు. అప్పుడు ఎడ్వర్డ్ అడిగాడు, నువ్వు ఎవరు? హోలోగ్రామ్ మనిషి ఏమయ్యాడు? హాయ్ ఎడ్వర్డ్, ఎలా ఉన్నావు? నేను నువ్వే నేను. ఇంతవరకు నీకు తెలిసిన విషయాలు ఇంకా చాలు. అప్పుడు ఆ వింత మనిషి ఎడ్వర్డ్ను ఆ వింత రింగులోకి తోసేశాడు.